కొబ్బరితో వడలు చేద్దామండి. కొబ్బరిని మంచిగా మనం పచ్చి కొబ్బరిని ఇలా మంచిగా మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలండి. హలో అండి, ఇవాళ మనం కొబ్బరితో వడలు వేద్దామండి. కొబ్బరిని ఇలా ఈ విధంగా మనం మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కారం వేస్తామండి. పచ్చిమిర్చి వేయచ్చు, కానీ నేను ఏంటంటే అన్ని పిల్లలు తినలేరు కదా, మళ్ళీ కారం అవుతుందని పచ్చిమిర్చి వేయట్లేదండి, స్కిప్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు వేసుకోండి. కొబ్బరి ఏంటంటే హెల్తీగా ఉంటుందండి, పిల్లలకి హెల్త్కి మంచిది కాబట్టి. ఊరికే మామూలుగా తినమంటే తినరు కాబట్టి ఇలా వడల్లాకి వేసి వాళ్ళకి కొబ్బరి అని కూడా తెలియదండి, తినేస్తారు. ఉప్పు, కారం కొద్దిగా, టూ స్పూన్స్ శనగపిండి వేద్దామండి. పిండి 2 స్పూన్స్ వేస్తామండి. అలాగే కొద్దిగా పెరిగేద్దామండి, కొంచెం పులుపుదనం రావడానికి. దీన్నంతా మిక్స్ చేద్దామండి. ఇప్పుడు మనము దీన్ని ఇలా ముద్దల్లా చేసుకొని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకోవాలండి. మీకు కావాలంటే వాటర్ వేసుకోండి, నేనైతే అస్సలు వాటర్ వేయలేదండి. పెరిగేసాం కదా, పెరుగులోనే ఇలా మనకి ముద్దలు వచ్చేస్తాయి. కొద్దిగా పెరిగేసి ఆల్రెడీ తేమ ఉంటుంది కదండి, అందులో ఇలా ఈ విధంగా ఒక్కొక్కటి వేసేసి ఫ్రై చేయాలండి. రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చాలండి. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకుంటే మనకి వడలు అయితే రెడీగా ఉందండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి, నేను తిన్నానండి, బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.